అందరికీ నమస్కారం. నేను మీ సిఎన్ఆర్. జనవరి 5, 2026 అంతర్జాతీయ కరెంట్ అఫైర్స్. వెనిజులాలో ఉద్రిక్తతలు. అమెరికా సైనిక చర్యల ద్వారా వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించగా ఆయన నేడు న్యూయార్క్ హైకోర్టులో హాజరుపరచనున్నారు. ఈ నేపథ్యంలో వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టినటువంటి డెల్సీ రోడ్రిగ్స్ మదురో విడుదలకు సహకరించాలని అమెరికాను కోరారు. అమెరికా సైనిక చర్య ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్లో భాగంగా బందీ అయినటువంటి వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురో నేడు న్యూయార్క్ కోర్టులోని మన్హటన్ ఫెడరల్ కోర్టులో హాజరుపరచనున్నారు. ఆయనపై నార్కో టెర్రరిజం, మారక ద్రవ్యాల అక్రమ రవాణా మరియు ఆయుధాల అక్రమ నిల్వ వంటి తీవ్రమైన ఆరోపణలు అనేవి ఉన్నాయి. వెనిజులా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాత్కాలిక అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టినటువంటి డెల్సీ రోడ్రిగ్స్ మదురో విడుదలకు సహకరించాలని కోరుతూనే అమెరికాతో చర్చలకు సిద్ధమని ప్రకటించారు. ఆమె శాంతియుత సంబంధాల కోసం ఒక సహకార ఎజెండాను కూడా ప్రతిపాదించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందిస్తూ వెనిజులా ప్రస్తుతం అమెరికా నియంత్రణలో ఉందని వ్యాఖ్యానించడం జరిగింది. తాత్కాలిక అధ్యక్షురాలుగా డెల్సీ రోడ్రిగ్స్ తమకు సహకరించకపోతే ఆమె కూడా మదురో కంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనీ గెటరస్ అమెరికా చర్యలను ఒక ప్రమాదకరమైన పూర్వపరంగా అభివర్ణించారు. చైనా మరియు రష్యా వంటి దేశాలు కూడా ఈ యొక్క సైనిక చర్యను తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ దాడుల వల్ల మదురో భద్రతా సిబ్బందితో పాటు సుమారు 32 మంది క్యూబస్ మిషన్ సభ్యులు మరణించినట్లు నివేదిక అనేది తెలుపుతున్నాయి. 52వ G7 సదస్సు 2026 ఫ్రాన్స్లోని ఎలియస్ వేదికగా ఈ సదస్సు అనేది జరిగింది. ఈ సదస్సు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు కెనడా వంటి సభ్య దేశాలు పాల్గొంటాయి. జూన్ 14 నుంచి 16 వరకు కూడా మధ్య ఫ్రాన్స్లో అలైస్కాన్ రిసార్ట్స్ పట్టణము ఏవియస్ లెస్ బెస్ లో జరగనున్నాయి. ఏవియాన్ పట్టణం ఈ ప్రతిష్టాత్మక సదస్సును ఆతిథ్యం ఇవ్వడం అనేది ఇది రెండోసారి. గతంలో 2003లో 29వ G8 సదస్సుకు ఆతిథ్యం అనేది ఇచ్చింది. ఈ యొక్క సదస్సులో పాల్గొనే సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ మరియు కెనడా దేశాల అధినేతలు పాల్గొంటారు. వీరితో పాటుగా యూరోపియన్ యూనియన్ EU ప్రతినిధులు కూడా చర్చల్లో భాగస్వామ్యులు అవుతారు. ఈ యొక్క సదస్సు యొక్క ప్రాధాన్యత ఏంటంటే 2025లో కెనడా కనస్కాసిస్ వద్ద జరిగినటువంటి 51వ సదస్సు తర్వాత 2026లో ఫ్రాన్స్ అధ్యక్షత బాధ్యతలను స్వీకరించనున్నది. 2026లో ఫ్రాన్స్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్నది. ఈ యొక్క సదస్సు యొక్క మెయిన్ ఎజెండా ఏంటంటే ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, అంతర్జాతీయ భద్రతా వాతావరణ మార్పులు మరియు కృత్రిమ మేధ AI వంటి అంశాలపై చర్చలు జరిగే అవకాశం అనేది ఉంది. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ ఈ వేదికను ప్రకటించడం జరిగింది. 2026 ఈ సదస్సు నిర్వహణ బాధ్యత అమెరికాకు బదిలీ కానున్నది. బంగ్లాదేశ్
నిర్ణయం. భారత్లో వచ్చే నెలలో జరిగేటటువంటి T20 వరల్డ్ కప్ నుంచి వైదొలుగుతున్నట్లు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు BCB ప్రకటించుకుంది. భద్రతా పరమైన కారణాలు మరియు ముస్తఫిజుర్ రహ్మాన్ IPL వివాదాన్ని కారణంగా చూపుతూ ఈ యొక్క మ్యాచ్ను ఇతర దేశాలకు తరలించాలని ICC అనేది కోరింది. భారత్లో వచ్చే నెల ఫిబ్రవరి 7, 2026 నుంచి ప్రారంభం కానున్నటువంటి T20 వరల్డ్ కప్ మ్యాచ్ అనేది భారత్లో ఆడేందుకు బంగ్లాదేశ్ నిరాకరించింది. ఆటగాళ్ల భద్రతా దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు BCB అధికారికంగా ప్రకటించింది. IPL 2026 కోసం కోల్కతా నైట్ రైడర్స్ 9.2 కోట్ల కొనుగోలు చేసిన స్టార్ ప్లేయర్ ముస్తఫిజుర్ రహ్మాన్ను BCCI ఆదేశాల మేరకు జట్టు నుంచి తప్పించడంతో ఈ వివాదం అనేది ప్రధాన కారణంగా చూపిస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. తమ గ్రూప్ మ్యాచ్లను కోల్కతా మరియు ముంబైలో జరగాల్సినవి భారత్ నుంచి శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిలింగ్ ICCని కోరింది. శ్రీలంక ఈ టోర్నీకి సహా ఆతిథ్యం దేశంగా ఉంది. వైమానిక దళ ఉప అధిపతిగా నియామకం జరిగింది. భారత వైమానిక దళం IAF నూతన వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ నగస్ కపూర్ బాధ్యతలను చేపట్టారు. ఆయన జనవరి 1 నుండి పదవీ విరమణ చేసిన ఎయిర్ మార్షల్ నర్మదేశ్వర్ తివారీ స్థానంలో నియమితులయ్యారు. అంతర్జాతీయ సంబంధాలు. వెనిజులాలో జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా అమెరికా సైనిక చర్య ప్రకారంగా భారత్ అనేది ఆందోళన వ్యక్తం చేసింది మరియు పరిస్థితులను నిశ్చితంగా గమనించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. మారిషియన్ అధ్యక్షుడు పర్యటన. మారిషియన్ అధ్యక్షుడు ధరంబీర్ గోకుల్ 5 రోజుల పర్యటనలో భాగంగా నేడు మంగళగిరిలోని ప్రసిద్ధ పానకాల స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించాడు. అంతకుముందు ఆయన గుంటూరులో జరిగినటువంటి ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరయ్యి తెలుగు భాష ఒక జీవన నాగరికతని కూడా ప్రశంసించారు. నేడు ఆయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో భేటీ కానున్నారు. అదేవిధంగా KGBVలో ఉద్యోగ భర్తీ. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో KGBVస్లో 1095 నాన్ టీచింగ్ మరియు పార్ట్ టైం టీచింగ్ పోస్టులకు భర్తీ దరఖాస్తులను స్వీకరణ కొనసాగుతుంది. ఆసక్తి గలటువంటి మహిళా అభ్యర్థులు మరియు జనవరి 11 వరకు కూడా ఈ యొక్క దరఖాస్తులు అనేవి చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెట్టుబడుల్లో అగ్రస్థానంగా ఆంధ్రప్రదేశ్ అనేది నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశంలోనే అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. బ్యాంక్ ఆఫ్ బరోడా మరియు CMIE నివేదికల ప్రకారంగా 2025-26 ఆర్థిక సంవత్సరము మొదటి 9 నెలల్లో ఏప్రిల్, డిసెంబర్ 2025 దేశవ్యాప్తంగా ప్రకటించిన మొత్తం పెట్టుబడిలో 25.3% వాటాలతో అగ్రస్థానంలోనే ఆంధ్రప్రదేశ్ నిలిచింది అని చెప్పుకోవచ్చు. భారతదేశం మొత్తం కూడా 26.6 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలు ఆకర్షించగా అందులో ఒక ఆంధ్రప్రదేశ్ నుండి మాత్రమే 6.73 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులు అనేవి ఉండడం జరిగింది. అయితే ఏపీ తర్వాత ఒడిశా అనేది 13.1% కాగా రెండో స్థానంలో మహారాష్ట్ర 12.8% మరియు మూడో తర్వాత స్థానాలు ఉన్నాయి. 9.5%తో తెలంగాణ అనేది 4వ స్థానంలో నిలిచి ఉండడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్, కామెంట్. థ్యాంక్ యూ.